రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పులి గర్జిస్తుంది. ఒంటి నిండా చారలతో ఎదుటివాడికి భయం కల్పించే రీతిలో నడుస్తూ ఉంటుంది. నక్క కూడా పులిలాగా ఉండాలని నలుపు పసుపు చారలు గీసేసుకుని తిరిగినంత మాత్రాన సరిపోదు, వాన పడగానే రంగు కొట్టుకుపోతుంది. గర్జించాల్సిన సమయం వచ్చేటప్పటికి ఊళ, నక్క చేసే సౌండ్ని ఊళ అంటారు, ఊళలు వేయాల్సి వస్తుంది. దాంతో నక్క ఏమిటన్నది తెలిసిపోతుంది, నక్కకి పులికి ఉన్న తేడా తెలిసిపోతుంది. భారతదేశం ఇటీవల ఒక్క వారం రోజుల్లో 3 కీలకమైన వెపన్ సిస్టమ్స్ని ప్రయోగించింది. ఒకటి, గగనతలం నుంచి వచ్చేటటువంటి మిసైళ్లను భేదించేటటువంటి ఆకాశ్ తీర్ యొక్క మోడిఫైడ్ వెర్షన్, అడ్వాన్స్డ్ వెర్షన్ ఆకాశ్ ప్రైమ్. 15,000 అడుగుల ఎత్తున శరవేగంగా వెళ్ళేటటువంటి టార్గెట్ని కూడా భేదించేటటువంటిది విజయవంతంగా చేసింది. సక్సెస్ఫుల్గా 2 టార్గెట్లని హిందూ మహాసముద్రంలో ఐడెంటిఫై చేసి కొట్టి 100% సక్సెస్ రేటు నిరూపించుకుంది. ఆ తర్వాత అగ్ని 1, ఆ తర్వాత పృథ్వీ 2, ఈ 2 కూడాను న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్లి దాడి చేసేటటువంటి మిసైళ్ళు. వీటిని కూడా చాలా విజయవంతంగా ప్రయోగించింది. మొత్తం అంతా కలిపి ఒక వారం రోజుల లోపల 3 కీలకమైన ఆయుధాలని ప్రయోగించింది, సఫలతాపూర్వకంగా ప్రయోగించింది. దాంతో పాకిస్తాన్కి పాపం ఎక్కడ ఆగలేదు, ఏదో ఒకటి మనం కూడా చేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షాహీన్ 3 అనేటటువంటి మిసైళ్ళు, ఇది న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగలిగేటటువంటిది, శరవేగంగా వెళ్ళేది, 2700 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళేది. అంటే ఇది కొట్టదలుచుకుంటే బెంగళూరుని, హైదరాబాద్ని కూడా కొట్టగలుగుతుందని చెప్పి పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. దీనిని ప్రయోగించేందుకు వాళ్ళు డేరా గాజీ ఖాన్ అని పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి డేరా గాజీ ఖాన్లో వీళ్ళు ప్రయోగం మొదలుపెట్టారు. డేరా గాజీ ఖాన్ నిజానికి పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీ కూడా, పరమాణు ఆయుధాల తయారీ కేంద్రం కూడా ఉంది అక్కడ. సో అక్కడ ప్రయోగించింది ఎప్పుడు? ఇది జూలై 22వ తారీఖున. 2700 కిలోమీటర్ల దూరం వెళ్తుంది, 15,000 అడుగులకి వెళ్తుంది అని పాకిస్తాన్ చాలా ప్రచారం చేసుకుంది. రాకెట్ ఎగిరింది గాల్లోకి, నింగిలోకి ఎగరగానే అందరూ నిబిడాశ్చర్యంతో చూశారు. కానీ 3-4 నిమిషాలు కూడా కాకుండానే అది నిప్పులు కక్కుతూ నేల మీద రాలిపోయింది. ఒక భాగము డేరా గాజీ ఖాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీకి అత్యంత సమీపంలో పడింది. ఒక్క 5-6 మీటర్లు అటు ఇటు అయితే న్యూక్లియర్ ఫెసిలిటీ ఎవరు ధ్వంసం చేయకుండా పాకిస్తాన్ సొంత చేత్తో ధ్వంసం చేసుకున్నట్టు అయ్యేది. రెండవ భాగం ఏదైతే ఉందో అది ఒక 186 కిలోమీటర్లు ప్రయాణం చేసి దిశ తప్పి డేరా బుగ్తీ అనేటటువంటి ప్రాంతం, ఇది బలూచిస్తాన్లో ఉంది. ఈ డేరా బుగ్తీలో ఉన్నటువంటి రష్ఖానీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గర పడింది. అక్కడ కూడా ఒక కంటోన్మెంట్ ఉంది. నిజానికి బలూచిస్తాన్లో ఉన్నటువంటి భద్రతా దళాల కార్యాలయం దగ్గర పడింది. కాబట్టి కొద్దిగా అటు ఇటు అయి ఉంటే ఈ 2 కూడాను తన టార్గెట్ని తానే హరాకిరీ చేసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం పాకిస్తాన్ చేసింది. చాలా ప్రచారం చేసినటువంటి ఈ షాహీన్ 3 మిసైల్, న్యూక్లియర్ వార్ హెడ్ని తీసుకెళ్లేటటువంటిది, ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అయితే అబాబిల్ కేటగిరీకి చెందినటువంటి ఆధునిక మిసైల్స్ని మేము ఉపయోగిస్తాము. అవి వాటికి కెపాసిటీ ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్, ఈ కేటగిరీకి చెందినటువంటి అబాబిల్ని కూడా మేము ప్రయోగిస్తామని పాకిస్తాన్ సగర్వంగా ప్రకటించుకుంది. కానీ ఇలా బయలుదేరిందో లేదో అలా కుప్పకూలిపోయింది. ఒకటి ఎగిరిన చోటే పడితే మరొకటి ఒక 180 కిలోమీటర్ల దూరంలో పడింది. పాకిస్తాన్కి పరువు పోయింది, ముక్కు కోసేసినట్టుగా అయిపోయింది. పాకిస్తాన్ తక్షణం ఏం చేసింది? మీడియాకి ఈ వార్తను చచ్చినా వేయొద్దని చెప్పింది. పాకిస్తానీ మీడియా అంగీకరించింది. రెండవది, ఇంటర్నెట్ కట్ చేసేసింది. ప్రజలకు ఇంట్లోంచి బయటకు రావడానికి వీల్లేదని ఆంక్షలు విధించింది. బయటకు వచ్చినట్లయితే షూట్ అట్ సైట్ విధించింది. ఎందుకంటే ఎవ్వరు కూడాను మా ఫెయిల్యూర్ని చూడకూడదు.
మా ఫెయిల్యూర్ని చూడకుండా ఉండాలంటే ఇంటర్నెట్ కట్ చేయాలి, అదేవిధంగా ప్రజల్ని బయటకు రాకుండా చేయాలి. అయితే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆదేశాలు ఎవరు పాటించేవాళ్ళు లేరు కాబట్టి డేరా భుక్తిలో వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, వాటన్నిటినీ ఉపయోగించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దేశ విదేశాల్లో ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోయింది. ఇంటర్నెట్ని కట్ చేసినా కూడాను పంపించే అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి, వాటి ద్వారా వీళ్ళు పంపించేశారు. మొత్తం మీద ప్రపంచము పాకిస్తాన్ యొక్క ఫెయిల్యూర్ యొక్క వాస్తవ రూపం చూసింది. అయితే పాకిస్తాన్ ఈ రకమైనటువంటి మిసైల్ ప్రయోగాలు చేయడము విఫలం కావడం ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే పాకిస్తాన్కి వచ్చేది అయితే కొరియన్ టెక్నాలజీ, నార్త్ కొరియన్ టెక్నాలజీ, లేకపోతే చైనీస్ టెక్నాలజీ. ఈ రెండు టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం పాక్ సైంటిస్టులకి లేదు. పర్యవసానంగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. గతంలో కూడా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకి అక్టోబర్ 2023లో షాహీన్ డేరా గాజీ ఖాన్ నుంచి బయలుదేరింది. ఇది పంజాబ్ ప్రాంతంలో ఉంది. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడే పడిపోయింది. పైకి కూడా అది హైట్ కూడా తీసుకోలేదు. 2021 జనవరిలో డేరా భుక్తిలో ఇలాగే డేరా గాజీ ఖాన్ నుంచి ప్రయోగించినటువంటి ఒక మిసైల్ వెళ్ళి డేరా భుక్తిలో పడింది. అది బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల మీద పడింది. మూడవది 2020లో బాబర్ 2 అనేటటువంటి మిసైల్ని ప్రయోగిస్తే అది కూడా లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిల పడిపోయి బలూచిస్తాన్లో పడి ప్రాణ నష్టాన్ని కూడా చేసింది. ఇక 2020లో అయితే పాకిస్తాన్ ఒక మిసైల్ని ప్రయోగించింది. ఇది బ్రహ్మోస్కి సమానమని చెప్పి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో భారతదేశంలో పొరపాటున మన బ్రహ్మోస్ ఒకటి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయింది. పాకిస్తాన్ యొక్క మొత్తము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తప్పించుకుని వెళ్ళింది. దాంతో పాకిస్తాన్ పరువు పోయిందని భావించి పరువు నిలబెట్టుకునేందుకు మరొక పొరపాటు చేసింది. తాను కూడాను ఇట్లాంటి ఒక మిసైల్ని ప్రయోగించి తన సామర్థ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తే అది జామ్షోరో అని సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో పడిపోయింది. సింధ్ బలూచ్ ప్రజల వాదన ఏంటంటే పాకిస్తాన్ కావాలని మమ్మల్ని చంపేందుకు, మమ్మల్ని హతమార్చేందుకు, మా పోరాటాన్ని ధ్వంసం చేసేందుకు ఇదంతా చేస్తోంది. కాబట్టి పాకిస్తాన్ మిసైల్ ఫెయిల్యూర్ ఒక పేరిట మమ్మల్ని చంపుతోంది, తన ప్రయోగశాలగా వధ్యశాలగా బలూచిస్తాన్ని వాడుకుంటుందని బలూచ్ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి కోపావేశాల్లో ఉన్నారు. పాకిస్తాన్ మాత్రము పోయిన పరువును దక్కించుకునేందుకు మరొక్క మిసైల్ ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. డేరా గాజీ ఖాన్ ప్రజలు కూడా గుండెను అరచేత పెట్టుకున్నారు. ఎందుకంటే ఎగిరి నెత్తినే పడుతుందా అన్నటువంటి భయం ఉంది వాళ్ళకి. అదేవిధంగా బలూచిస్తాన్లో కూడా అది పడి ప్రమాదాన్ని సృష్టించవచ్చును, చాలా ప్రాణనష్టం చేయవచ్చును అన్నటువంటి భయం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వేస్తున్నటువంటి మిసైళ్ళు తడిసిపోయినటువంటి రాకెట్లలాగా ఉన్నాయి, దీపావళి రాకెట్లలాగా ఉన్నాయి, తుస్సుమంటున్నాయి తప్ప పేలడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.